ప్రభు మనకిచ్చినటి గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ప్రత్యేకమైన సమయాన్ని అనుగ్రహించారు. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించేదానికి ప్రభు మనకు మరొక ప్రత్యేకమైన సమయాన్ని, కృపను దయచేశారని నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున నేడు క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులైన వారి యొక్క భక్తి జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి వెనకబడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఎక్కడైతే పట్టుదల ఉంటుందో, ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ ఆసక్తి అనేది ఉంటుంది. మీరు గమనించండి, ఒక చదువులో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, అది ఏ రంగాన్ని చూసుకున్నా కూడా ఆసక్తి అనేది లేకుండా ఉంటే చదువులో వాడు పాస్ కాలేడు, ఉద్యోగంలో వారు రాణించలేరు, చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందలేరు. అలాగే ఒక క్రైస్తవుడు ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రభువును సేవించకపోతే ఆ క్రైస్తవునికి కూడా దేవుని ద్వారా ఎలాంటి ప్రయోజనం కలగదు, తన భక్తి జీవితానికి సార్థకత అనేది ఉండదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో ఏం మాట్లాడటకు ఇష్టపడుతున్నారంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ రోమిల సంఘానికి పౌలు మాట్లాడుతున్న మాటలను మనము దయచేసి చదవాలని కోరుతున్నాను. ఆసక్తి విషయములో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలని ఇక్కడ పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో యూదుల క్రైస్తవులు ఉన్నారు, అన్యుల క్రైస్తవులు ఉన్నారు. అయితే అనేకులకు పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే, ఆ పై 4వ వచనం నుంచి 8వ వచనాల వరకు మనం చదివితే అక్కడ పౌలు యొక్క ఉద్దేశం, శరీరములో అవయవములు అనేకమైనవి కలిగి ఉన్న ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము. చాలండి. పౌలు యొక్క ఉద్దేశం ఏమని ఉంది అంటే, మన శరీరములో అవయవాలు అనేకమై ఉన్నాయి. అయితే ఈ అవయవాల పనితీరు వేరు. చెయ్యి పని చేతిదే, ముక్కు పని ముక్కుదే, నోరు పని నోరుదే, మన కళ్ళు పని కళ్ళుదే. కంటి పని ముక్కుకు రాదు, ముక్కు పని చేతికి రాదు. దేని యొక్క అవయవం ప్రత్యేకత దానికి ఉంది. కానీ ఇవన్నీ ఒకటిగా పనిచేస్తున్నాయి. చేతికి సహాయం చేస్తున్నాయి, నోటికి సహాయం చేస్తున్నాయి, కళ్ళకు సహాయం చేస్తున్నాయి, అన్నీ ఒకటిగా పనిచేస్తున్నాయి. అయితే సంఘములో ఉన్న క్రైస్తవ సమాజము కూడా ఈ విధంగా ఒకటిగా ఉండాలంటే 9, 10, 11 వచనాల్లో ప్రేమ కలిగి, నిష్కపటమైన ప్రేమ కలిగి మీరు జీవించండి. ఎలాంటి ప్రేమ? నిష్కపటమైన ప్రేమ. ఇంకా 9వ వచనం, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారై. చాలండి. మంచి విషయాలను హత్తుకోమని, నిష్కపటమైన ప్రేమ చూపించమని, ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి జీవించమని పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ గారు కూర్చో ఉన్నారు, అలాగే సరిత గారు కూర్చో ఉన్నారు, కృష్ణమ్మ గారు కూర్చో ఉన్నారు, కరుణాకర్ గారు ఉన్నారు, దావీద్ గారు ఉన్నారు. అయితే మనమందరము కూడా ఇప్పుడు ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇందిరమ్మ గారు పాడినట్టు నేను పాడలేకపోవచ్చు, ఆమె ప్రార్థన చేసినట్టు నేను ప్రార్థించలేకపోవచ్చు, కరుణాకర్ గారు పాడినట్లు నేను పాడలేకపోవచ్చు, ఇంకొకటి చేసినట్లు ఇంకొకటి నేను చేయలేకపోవచ్చు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని పంచి ఇచ్చున్నాడు. అయితే
ఈ సన్నిధిలో చేరిన మనమందరము కూడా వేరు వేరు అవయవాలై ఉన్న ఒక్క శరీరముగా దేవుడు ఈ సంఘంలో నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘము ముందుకు కొనసాగాలంటే, ఈ సంఘము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, ఈ సంఘం దీవెనకరంగా మార్చబడాలంటే ఇక్కడ చేరి ఉన్న వారిలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, మాంద్యులంటే వెనకబడ్డం, తగ్గిపోవడం, ఆత్మలో తీవ్రత కలిగి, తీవ్రత అంటే ఉత్సాహము, ఉత్తేజము, ఆత్మలో ఉత్సాహముతో ఉత్తేజముతో ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కొనసాగకపోతే, ఆసక్తి లేకపోతే ఆ సంఘము, ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చబడదు. కానీ ఏదో ఒక వెలితి ఆ సంఘంలో మనకు కనిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు గమనించండి. మీరు చేసే ఉద్యోగము, మీరు వెళ్ళే పని బాటలు, మీరు ఆలోచించే ఆలోచనలు ఎంతైతే ఇంట్రెస్ట్ కలిగి చేస్తున్నారో, ఎంతైతే ఆసక్తి కలిగి చేస్తున్నారో, అంతే ఆసక్తి దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో మీరు కనపరచగలగాలి. కానీ ఈ రోజున క్రైస్తవులకు లోకం పట్ల ఉన్న ఆసక్తితో పోలిస్తే దేవుని సన్నిధిలో ఆసక్తి అనేది కనిపించట్లేదు. ఒక ప్రార్థనలో కావచ్చు, పాటల్లో కావచ్చు, ఏదైనా మీరు అడగొచ్చు, సార్ మేము ఉద్యోగంకి వెళ్తే ఆసక్తిగా చేస్తే 4 రూపాయలు వస్తాయి, లేకపోతే ఇంకొక పని చేస్తే మాకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, లేకపోతే లోకంలో ఇంకేదైనా మేము చేస్తే మా శరీరానికో, మా మెదడుకో, మా ఆలోచనలకో కొంచెం సుఖం కలుగుతుంది. మరి దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉంటే మాకేం ప్రయోజనం అని మీరు అడగకపోయినా అడిగినట్లే చూస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీరు దయచేసి చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో మనకు జవాబు కనిపిస్తుంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. మీరు చదివిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో మీరు ఆసక్తి కలిగి చేసే పని ఏదైతే ఉంటుందో ఆ ప్రతి పనికి ఫలితం కలుగుతుంది. హల్లెలూయా. ప్రభువునందు మీరు పడే ప్రయాసము వ్యర్థం కాదు. ఈ లోక పోకడల ద్వారా, లోక ఆశలను జయించి ప్రభు కొరకు మీరు వస్తున్నారే, దేవుని కొరకు అనేకమైన పనులు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారే, మీ స్వరాన్నెత్తి పాటలు పాడుతున్నారే, మోకాలేసి మొరపెట్టి దేవుని స్తుతిస్తున్నారే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారే, అనేకులకు మీకు తోచిన దేవుని మాటలు చెప్తున్నారే, ఈ ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. తప్పకుండా మీరు చేసే ప్రతి పనికి, దేవుని పరిచర్యలు చేసే ప్రతి పనికి ఫలితం కలగకుండా పోదు. ఒకవేళ ఈ లోకంలో మీరు చేసే ఉద్యోగంలో ఆసక్తిగా శ్రద్ధగా పనిచేసినా మీ యజమానుడు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. ఈ లోకంలో మీరు బాగా ఆసక్తిగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా ఉద్యోగాలు రాకుండా పోవచ్చు. కానీ మీరు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉంటే, ఆసక్తిగా దేవుని పనిని చేస్తే గుర్తుపెట్టుకోండి, మీ ప్రయాస వ్యర్థం కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం రాకపోవచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో మీరు పడే ప్రతి కష్టానికి గొప్ప ఆశీర్వాదం మీకు కలుగుతుంది. గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్నట్లుగా ఈ రోజున బ్యాప్టిస్ట్ సంఘమైన ఆమ్లూరు ప్రాంత విశ్వాసులతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సోషల్ మీడియాలో వీక్షిస్తున్న ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగి ఉండండి.
మాంద్యులు కాబాకండి అంటే వెనకబడిపోబాకండి, వెనకకు తగ్గబాకండి. శ్రమలున్నాయనో, కష్టాలున్నాయనో, ఇరుకులున్నాయనో, అవమానాలనో, నిందలనో, అప్పులైపోయినామనో, అపవాది శోధనలనో, కుటుంబంలో సమాధానము సంతోషం లేదనో, ఎన్నో రకాలైన పరిస్థితులకు నేను బాధించబడుతున్నానో వెనకబడబాకండి. ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలైన ఆలోచనలు కలిగి వారి యొక్క స్వప్రయోజనం నిమిత్తమై ఆసక్తి కలిగిపోతూ దాని ద్వారా వచ్చే నష్టాన్ని అనుభవిస్తూ మనశ్శాంతి లేక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆసక్తిగా దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండి చెడిపోయినోడు ఎవడు లేడు. హల్లెలూయా. దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో ఆసక్తిగా ఉన్నాడు చెడిపోయినోడు లేడు ప్రపంచంలో, బాగుపడినోడు తప్ప. ఇంకా చూడండి, ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలైన ఉన్నత స్థానంలోకి వెళ్ళి వారి జీవితాలని పాడు చేసుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండండి, మాంద్యులు కాబాకండి. అయితే ఈ ఆసక్తి విషయంలో ఒక్క లిటికేషన్ ఉంది. ఈ ఆసక్తి విషయంలో ఒక్క లిటికేషన్ ఉంది. అదేంటంటే, అపోస్తలుడైన పౌలే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో మాట్లాడుతున్న మాటలు మీరు చదివితే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారై వారిని గూర్చి వారు దేవుని యందు ఆసక్తి గలవారై ఉన్నారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలు. ఈ ఆసక్తిలో లిటికేషన్ ఏంటంటే, పౌలు చెప్తున్న మాట, ఈ ఆసక్తి దైవ జ్ఞానముతో కూడినదై ఉండాలి, జ్ఞానానుసారమైనదై ఉండాలి. ఎందుకు ఈ మాట ఇలాగ పౌలు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలును గూర్చి అంటే, ఒకప్పుడు పౌలు జీవితాన్ని గూర్చి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3-4 వచనాలని మీరు చదవాలని కోరుతున్నాను. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేనున్న ప్రకారం దేవుని గురించి ఆసక్తిగా ఉండి మీ మార్గంలో ఉన్న పురుషులను, ఈ మార్గంలో ఉన్న పురుషులను, స్త్రీలను చాలు. ఇక్కడ ఈ మాటలు చదివితే మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మొదటి నుంచి యెహోవా దేవుని భక్తుడే, భయభక్తులు కలిగిన వాడే, గమలీయేలు పాదాల చెంత ధర్మశాస్త్రం విషయంలో శిక్షితుడై దేవుని వాక్యముతో పట్టబడి ముందుకు కొనసాగుతున్న భక్తిపరుడు సౌలు. అయితే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్న ఈ మార్గమందు, అంటే ఆ మార్గమందు పోచున్న పురుషులను, స్త్రీలను ఆయన ఎంతగానో బాధిస్తున్న పరిస్థితులు. దేవుని యందు ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి అనేది జ్ఞానమైనది కాదు. ఇంకా ఆయన గురించి లేఖనాల్లో ఏముందంటే 26వ అధ్యాయం, అదే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూస్తే,
అక్కడ పౌలు గురించి మరికొన్ని మాటలు మనం చూడొచ్చు. 26:9-11, 26వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9-11 వచనాలు చదవాలి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 9-11 వచనాలు. నజరేయుడగు యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయాలని నేను అనుకున్నాను. యెరూషలేములో నేను అలాగు చేశాను. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి చాలు. ఇంకా ఆయన గురించి 8:1-3 వచనాల్లో, 9:1-2 వచనాల్లో ఇలాగుంది: పురుషులను స్త్రీలను ఈడ్చి చెరసాల్లో వేసినట్లు, ప్రభు శిష్యుల్ని బెదిరించినట్లు, చంపుతున్నట్లు పౌలును గురించి అక్కడ వ్రాయబడిన మాటలు. ఎందుకు ఈ మాటలు చదివించానంటే మీకు అర్థం అవ్వాలి. దేవుని యందు ఆసక్తి కలిగిన ఈ సౌలు దేవుని జ్ఞానము లేని బ్రతుకు బ్రతికాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10:1-2 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు ఆసక్తి గలవారని నేను సాక్ష్యం ఇస్తున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదంటే, ఒకప్పుడు పౌలు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రములో అనేకమైన విషయాల్లో భయభక్తులు కలిగి కూడా ప్రధాన యాజకుల ద్వారా, ఇతర మత పెద్దల ద్వారా వారి స్వనీతిని స్థాపింపబూనుకునే ఆ మనస్తత్వముతో ఏ విధంగా ఏకీభవించి దేవుని వాక్యాన్ని నిరార్థగించాడో, దేవుని నీతిని అర్థం చేసుకోలేకపోయాడో, నేడు ఇజ్రాయిల్లో అనేకులు అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఆ 3వ వచనములో మనం చదువుతాం. 10వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, 3వ వచనాన్ని చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎందుకు వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంటే, వారు దేవుని నీతికి లోబడలేదు, వారి స్వనీతిని స్థాపింపబోనుకుంటున్నారు. వారి ఆలోచనలను వారిని వారు హెచ్చించుకునేదానికి, వారిని వారు గణపరుచుకునేదానికి, వారికి అడ్డు లేకుండా ఉండేదానికి దేవుని వాక్యాన్ని నిరార్థకము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడే మాటలు మీరు దయచేసి కొంచెం జ్ఞానం కలిగి ఆలోచించాలి. ఒక క్రైస్తవునిగా మనకు దేవుని సన్నిధిలో ఆసక్తి అనేది ఉండాలి. ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. ఎందుకు చెప్పనా? మీరు దేవుని సన్నిధికి కూడా వస్తారు, దేవుని సన్నిధికి వచ్చిన మీరు దేవుని సన్నిధికి రాకుండా ఉండేదానికి ఎన్నో శ్రమలు కలుగుతాయి. చిన్నపాటి శ్రమలే, చిన్న ఇబ్బందులే. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినా వాక్యము విననివ్వకుండా, పాటలు పాడనివ్వకుండా, దేవుని స్తుతించనివ్వకుండా ఎన్నో రకాలైన పరిస్థితులకు అపవాది మిమ్మల్ని లోను చేస్తాడు. మీకు ఆసక్తి ఉంది, కానీ ఆసక్తిలో జ్ఞానం కూడా ఉండాలి. అంటే నేను దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో ఎలా ఈ పరిచర్య చేస్తున్నాను? ఈ లోక పోకడలతో కూడిన పరిచర్య చేస్తున్నానా? ఆలోచించేయండి. మీకు నేను అర్థమయ్యేట్లు చెప్తాను. ఆసక్తితో చేసే పనులు ఉంటాయి, బలవంతంగా చేసే పనులు ఉంటాయి. అలాంటివి చెప్పమంటానా? చెప్పేదా? కొంచెం మీకు ఇది ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ తప్పదు, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి సత్యాన్ని. మన ఇంట్లో ఎవరొకరు చనిపోతారు.
ఎవరొకరు, అది చిన్న వయసులో కావచ్చు, పెద్ద వయసులో కావచ్చు, ఎవరో చనిపోతారు. చనిపోయిన కుటుంబంలో ఎలా ఉంటుందండి? చనిపోయిన కుటుంబంలో ఎలా ఉంటుంది చెప్పండి? బాధ, ఖచ్చితంగా లోటు. అయితే ఈ చనిపోయిన తరువాత సమాజం ఏముంటుందంటే, మీ ఇంట్లో కరమంత్రం జరిగేంత వరకు ఎక్కడికి కూడా బయటికి పోకూడదు అంటారా? కానీ వారి కుటుంబ పరిస్థితి సమాజానికి తెలియదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయా, వాళ్ళ కూడుందా, తింటున్నారా లేదా అనేది తెలియదు. వారి బాధ, ఒక పక్క బాధల్లో ఉంటారు, పనులు జరగవు. బయట సమాజం కొరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇంట్లో ఉంటారు, బయట సమాజం కోసం. సరే, కరమంత్రం జరిగిందనుకోండి, జరిగిన తర్వాత ఏమంటారు సమాజం, ఊరి ప్రజలు ఏమంటారు? పొలిమేర దాటి వెళ్ళాలంటారు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చేయండి చేయకపోండి, కానీ సమాజం గురించి చెప్తున్నాను. అంటే ఈ సబ్జెక్టు గురించి చెప్తున్నాను. అసలే వాడు బాధలో ఉంటాడు, ఇంట్లో వారిని కోల్పోయినందుకు. బయటికి పోవాలన్నా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఎవరి కోసం పోతాడో తెలుసా? ఇళ్ళ పక్కన వాళ్ళ కోసం పోతాడు. నిజంగా వాళ్ళకి ఆసక్తి ఉండదు. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఇతరుల బలవంతాల చేత, ప్రోద్బలం చేత, ఆసక్తి లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, లేనిపోని విధానాల్లో కొనసాగే క్రైస్తవులు, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తూ దేవుని పనిని ఆసక్తిగా చేయకుండా, ఇతరులు మనల్ని ప్రోద్బలం చేసి బలవంతం పెట్టి ఆచారాల వైపు త్రిప్పబట్టం నీకు ఆశీర్వాదకరం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, బయట మన సహోదరులు చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు అనుకుందాం. మనం కూడా అదే విధంగా మొక్కులు చెల్లించుకుంటే వాళ్ళకి మనకేం తేడా? ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నాం? కృపా సత్య సంపూర్ణుడ. లాస్ట్ చరణం ఏందండి? నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. ఏందంట? ఆయన నైవేద్యాన్ని కానీ దహన బలులు కానీ కోరడంట. నీ శరీరం ఉందే, ఈ శరీరం నీ దేవుని సన్నిధిలో ఉంటే అదే ఆయనకి బలి అర్పణ. హల్లెలూయా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయాయి. గుర్తుపెట్టుకోండి, నీవు యేసయ్యకు ఒక 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, లేదా ఒక చీర కొనిచ్చినా, లేదా ఒక సొక్కా కొనిచ్చినా, లేదా ఇంకోటి ఏదైనా ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు. అయితే సార్, సన్నిధిలో కానుక యేసయ్య తీసుకోకపోతే సందాలు ఎందుకు, దశంభాగాలు ఎందుకు అంటే ఒకటే, కానుకలు దశంభాగాలు ఎందుకంటే పరిచర్య నడవాలి. ఎందుకంటే మీకు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, లేనిది పాస్టర్కి ఒకడికే, ఉన్నా కూడా చేయాలన్నా చేయలేడు. సంఘం అనేది ఒక కుటుంబం కాబట్టి సంఘం ద్వారా సేవకుడు పోషించబడాలి. రెండోది, మే నెలలో మనకు రక్షణ సువార్త సభలు ఉన్నాయి. ఈ డబ్బులు అనేవి వాటికి ఉపయోగపడాలి, ఆ పరిచర్యకు ఉపయోగకరంగా ఉండాలి. అందుకోసమే కానీ దేవుడు తీసుకుంటాడని కాదు. రెండోది కారణం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఇది ఒక క్రమంగా మీరు పాటించండి, కానుకలు వేయండి, దశంభాగాలు ఇవ్వండి, ఎందుకంటే యాజకునికి అవి చెందాలి, యాజకుడి మీ ద్వారా పోషించబడాలని ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. మా అమ్మ నాయన్ని ఎందుకు నేను చూడాలంటే అర్థం ఉంటుందా? మా అమ్మ నాయన్ని ఎందుకు చూడాలంటే అర్థం ఉంటుందా? అలాగే సేవకుడి గురించి నాకు ఎందుకంటే అది కూడా అర్థం లేదు. అలాగే దాని కొరకే కానీ వేరొక దానికోసం కాదు. అయితే నేను ఎందుకు ఈ మాటలని మీతో చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేల్ గురించి ఏం మాట్లాడాడంటే, వారు ఆసక్తి కలిగిన వారే, కానీ జ్ఞానంతో కూడిన ఆసక్తి కలిగిన వారు కాదు. ఎలాంటి ఆసక్తి అంటే, పక్కనోడు కానీ నీకు సలిపిలేసింది మండేయించుకుంటే వెళ్ళిపోతాడు. ఆసక్తి ఉంది దేవుని విషయంలో, ఆసక్తి ఏమో
ఉంది. కానీ పక్కనోడు కానీ సలిపోచింది మండ వేయించుకుంటే మాత్రం వేయించుకుంటాడు. లేదా ఇదిగో నీ ఇంట్లో చీకటి కనిపిస్తుంది, ఇంకో శోధన ఉంది, తాయెత్తి కట్టించుకోమంటే కట్టించుకుంటా. మళ్ళీ ఆసక్తి ఉంది. ఎక్కడ? దేవుళ్ళో ఏమో ఆసక్తి ఉంది పాపం, వాళ్ళకి పాటలు పాడతారు, స్తుతిస్తారని. కానీ పక్కన వాళ్ళు చెప్తే మాత్రం, పౌలు పరిస్థితి కూడా అంతే. దేవుని సన్నిధిలో మాత్రం ఆసక్తి ఉంది, పక్కన వాళ్ళని చంపేస్తాడు వెళ్ళి. అట్లాంటి ఆసక్తి అయ్యండి, ఆసక్తి ఉంది పౌలుకి. సౌలుగా ఉన్నప్పుడు ఆసక్తి ఉంది, దేవుడు అంటే చాలా భక్తి కలిగినాడు. కానీ పురుషుల్ని స్త్రీల్ని హింసించేవాడంట, చెరసాలకి ఈడ్చేవాడంట, శిష్యుల్ని బెదిరించేవాడంట, చంపేవాడంట. ఆసక్తి ఉంది, కానీ దైవానుసారమైన ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఈరోజున చాలామంది క్రైస్తవులకి ఆసక్తి ఉంది, వారి స్వనీతిని స్థాపింపబోనుకునే ఆసక్తి, వారిని వారు హెచ్చించుకునే ఆసక్తి, వారిని వారు గణపరుచుకునే ఆసక్తి, ప్రక్కన వాళ్ళ మాటల ద్వారా మ్యానిపులేట్ అయ్యే ఆసక్తి. గుర్తుపెట్టుకోండి నా ప్రియ స్నేహితులారా, ఒక్కటే, దేవుడు సృష్టించిన దాన్ని ఎవరు కూడా పూజించకూడదు. దేవుణ్ణే నీవు ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మీ యొక్క ఆసక్తి ఎలాగుండాలంటే జ్ఞానానుసారమైందిగా ఉండాలి, కానీ మనుషుల ద్వారా బలవంతం చేసేదిగా, మనుషుల మాటలు విని ఆ ప్రకారం ముందుకు కొనసాగేదిగా ఉండకూడదు. ఈరోజున గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తూ మనము తెలియక చేసే పొరపాట్లు. అమ్మా మీరు బాధపడబాకండి, మీరు నా బిడ్డలు కాబట్టి మీకు నేను చెప్పాలి, ఎందుకంటే అది నా బాధ్యత. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్యను మనం అనుసరిస్తూ, యేసయ్యను నమ్ముకుంటూ, నేను ఒకరిని విమర్శించడానికి కాదు, కానీ చాలామంది చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. మనము మరియమ్మను ఆరాధించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మోషేను దేవుడు ఈ లోకానికి పంపించి ఇజ్రాయెల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాగని మోషే దేవుడు కాదు. మోషే ఎవరు? దేవుడు పంపించిన తన బిడ్డ, ప్రవక్త. అలాగే మరియమ్మ గారు కూడా ఒక మంచి భక్తి కలిగిన ఆమె. మరియమ్మ కూడా ఒక మంచి భక్తి కలిగి కన్య, పరిశుద్ధురాలు, పవిత్రత కలిగింది. అందుకని దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. ఒకవేళ ఆమె కాకపోతే ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు. ఆమె భక్తి కలిగింది, గౌరవించాలి, కానీ పూజించకూడదు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని విమర్శించాలని కాదు. ఒకవేళ మనలో ఏదైనా తప్పులు సరి చేసుకోవాలి మనం. ఇప్పుడు తెలియనోడు వినాలి కదా, తెలియనప్పుడు మనం తెలుసుకోవాలి కదా. మనకు తెలుసుంటే ఇబ్బంది లేదు, తెలియకపోతే తెలుసుకోవాలి. అలాగా యేసుక్రీస్తు ప్రభువు వారిని తప్పు మార్గంలోకి నడిపించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కొత్త కోడూరుకి మనం వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ సముద్రంలో మునగొచ్చు, కాల్చిన ఎండ్రకాయలు తినొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి పూలమాల వేయకూడదు. అక్కడ మనం ఏం చేయకూడదు. నేను కూడా చాలాసార్లు కొత్త కోడూరుకి వెళ్ళాను, సముద్రంలో మునిగాను, అదంతా కట్ని అన్నీ చూశాను, ఎంతెంత బాగా కట్టారో ఆ నీడలో కూర్చున్నాను, చాలా సంతోషంగా కూర్చొని భోజనం చేశాను, అంత ఆహ్లాదం అంతా కూడా చూశాను. కానీ నేను ఆ కట్టడాలను కానీ అక్కడున్న స్తంభాలను కానీ పూజించలేదు. ఒక కట్టడాలని కట్టినట్లుగా చూశాను అంతే. చాలామంది అక్కడ ఆ చెట్లకు ముడుపులు కట్టడాన్ని కూడా నేను చూశాను. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఆ విధంగా మనం చేయకూడదు. అవన్నీ కూడా ఈ లోకపరమైన అన్యులు చేసేవి. ఒకవేళ మనకు తెలుసో తెలియక చేసేసాం, అది నేను విమర్శించట్లేదు, తెలుసుకుంటే మంచిది. మనం ఆ విధంగా చేయకూడదు. వెళ్ళొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆనందించవచ్చు, అంతా కూడా మనం అదంతా చేయొచ్చు. డీజల్లా గాలుతుంటుంది నూనె, దాంట్లో కూడా ఎండ్రకాయలు వేసి ఉంటారు, తినండి, ఇబ్బంది లేదు. కానీ అక్కడ దేవుని తప్ప ఒకటే. బైబిల్ ఏమని తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, సముద్ర గర్భంలోనే కానీ, ఎక్కడైనా కానీ మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు అంటే ఆయన్నే ఆరాధించాలని. కానీ ఈ రోజున గుర్తుపెట్టుకోండి,
నీవు ఆసక్తి కలిగి, జ్ఞానం లేని ఆసక్తి కలిగి నీవు ముందుకు కొనసాగితే అది కూడా నీకు ప్రయోజనం లేదు అనే దానికి చెప్తున్నాను. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుందో ఆలోచించి, నీ ప్రార్థనలో ఆసక్తి ఉందా? మంచి పనుల విషయంలో ఆసక్తి ఉందా? బీదలకు సహాయం చేసే ఆసక్తి ఉందా? గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను చెప్తున్నాను, మీరు ఏదైనా కూడా, ఇప్పుడు మీరు సపోజు ఏదైనా గుడికి వెళ్ళారు, ఏదైనా చేశారు, అన్యులు లోకాచారంగా వారికంటే తెలియదు. మొన్న ఈ మధ్య ఇది ఒకటి జరిగింది. ఏం జరిగింది? పుష్కరాలు ఏదో మునిగేది కుంభమేళ జరిగింది కదా. మరి ఆ కుంభమేళలో మీరు గమనిస్తే ఎన్నో పట్టు చీరలు, మంచి మంచి వస్తువులు ఆ నేలలో వేస్తూ ఉంటే మునక్కుండా ఒకడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి, అదే చీర, అదే చెంబుడు పాలు, అదే చెంబుడు ఆహారం ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడికి ఇస్తే ఎంత బాగుంటుందండి. అది యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఎందుకో తెలుసా? నాకు మీరు బట్టలు కొనియబల్లే, నాకు మీరు అన్నం పెట్టబల్లే, ఇదిగో ఈ బీదలైన వారికి మీరు సహాయం చేయండి. హల్లెలూయా. ఆకలితో ఉన్న వారికి సహాయం చేయండి. అది జ్ఞానంతో కూడిన ఆసక్తి, జ్ఞానంతో కూడిన దైవభక్తి. అది ఈ రోజున గుర్తుపెట్టుకో నా ప్రియ స్నేహితులారా, సంగమా, నీ ఆసక్తి జ్ఞానమైందిగా ఉందా? లేదు, అజ్ఞానంతో ఉంది నీ జ్ఞానం. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వింటున్నావు. ఎంతకాలం ఇది? ఈ మధ్యకాలంలో ఒక పాస్టరు, మా బంధువులే, ఆయన చెప్పాడు, రేపు ఏదో మాట్లాడుకుంటా ఎప్పుడు రేపేం కార్యక్రమం ఉందంటే ఏకోజామున 3:30కు ఉందన్నాడు. ఏంది? ఏకోజామున 3:30కు ఉందన్నాడు. ఏంది అటువంటి కార్యక్రమం 3:30కి? ఇప్పటి వరకు నేను కూడా అట్లాంటి కార్యక్రమంకి వెళ్ళేదాన్ని. చర్చిలో అన్న ప్రార్థన అంటే కాదంట, గృహప్రవేశం అంట. ఏంది? గృహప్రవేశం. దయ్యాలు వెళ్ళే సమయంలో 3:30 గంటలకు గృహప్రవేశం అంటే ఎవరోళ్ళు? క్రైస్తవులు. 3:30 గంటలకు. పాపమమ్మ, పాస్టర్ ఎట్ట వస్తాడు 3:30 గంటలకా? అంత దూరమా? ఆ చీకట్లో రెడీ అయ్యి, సరే చర్చిలో ఏదైనా ప్రార్థన అంటే సరేలే, ఏదో ఏకోజామున పెట్టుకున్నారో ఏందో అనుకో, దానికి ఏం అభ్యంతరం చేయలేం. చర్చిలో ఏకోజామున ప్రార్థన కూడా 5 గంటలకు ఉంటుంది, లేదా 4:30కు ఉంటుంది. మరీ 3:30 గంటలకి కింద గృహప్రవేశం. ఎవరు చెప్పింది ఇది? ఇది ఆసక్తి ఉంది వాళ్ళకి. మళ్ళీ దేవుడు చూసా, 3:30కు కూడా సేవకుని పిలుస్తానంటే ఆసక్తి ఉంది, కానీ ఆసక్తులు ఏం లేదు చెప్పండి, జ్ఞానం లేదు. అదే పౌలు చెప్పింది. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఆసక్తి కలిగి ఉన్న క్రైస్తవులు, జ్ఞానం లేని క్రైస్తవులు సంఘాన్ని నాశనం చేస్తున్నారు. ఆసక్తి లేక కొందరు, ఆసక్తి ఉండి జ్ఞానం లేక ఇంకొందరు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? సంఘాన్ని పాడు చేస్తున్నారు. సత్యాన్ని బోధించట్లేదు, సత్యాన్ని ఆపేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఉదయాన్నే 7:30 గంటలకి ప్రతిసారి ఇచ్చే రేషన్ బియ్యం మనిషికి 5 కేజీలు, అంతేనా? నలుగురుంటే 20 కేజీలు, డబల్ ఇస్తాం, 40 కేజీలు ఇస్తాం. 7 గంటలకు రాండి అంటే వచ్చి కూర్చోరా క్యూలు కట్టి? మరి ఏమ్మా గుడికి రావట్లేదు 7:30కి? ఎందుకు గుడికి రావట్లేదు? మందిరానికి ఎందుకు రావట్లేదు? బియ్యం మీద ఉన్నంత ఆసక్తి దేవుని మీద లేదా? డబ్బుల మీద ఉన్నంత ఆసక్తి దేవుని పనుల మీద లేదా? ఇది ఎక్కడి విడ్డూరం అండి? గుర్తుపెట్టుకోండి, మొదట మీకు చదివించానే. మీరు అనొచ్చు, సార్ 7 గంటలకు కూర్చుని మాకు బియ్యం వస్తాయి, పలా టైంకి వెళ్తే మాకు డబ్బులు వస్తాయి, మేము 7:30 గుడికి వస్తే ఏమొస్తుందంటే మీరు పడే ప్రయాస ఏది వ్యర్థం కాదు. గట్టిగా చాపలు కొట్టండి వేస్తున్నాము. హల్లెలూయా. అదే మొదట చదివించాను మీకు. మీరు పడ్డ ప్రయాస ఏది వ్యర్థం కాదు, ప్రతి దానికి ఫలితం వస్తుంది. అందుకే దేవుని కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. ఈ రోజున మీరు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి జ్ఞానానుసారమైందిగా ఉండాలి. ఆసక్తి లేకపోయినా ఇబ్బందే, ఆసక్తి ఉండి జ్ఞానం లేకపోయినా ఇబ్బందే. ఈ రెండిట్లో ఏదున్నా ఇబ్బందే. కాబట్టి ఆసక్తి కలిగి ఉందాం. ఆసక్తి దైవ జ్ఞానంతో కూడిందిగా ముందుకు కొనసాగదాం. ప్రభు మనకు, మన కుటుంబానికి తగిన ప్రతిఫలం దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు